రాజకీయాల్లో ఉన్నాక విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, ధైర్యం ఉండాలి. అలా లేకపోతే ప్రజలు దూరం పెడతారు అంటూ తన పార్టీ నుంచి వెళ్తున్నటువంటి నాయకులు, కార్పొరేటర్ల, కౌన్సిలర్ల, ఎమ్మెల్సీల వీళ్ళందరితో పాటుగా ఎవరైతే విజయసాయిరెడ్డి కూడా వెళ్ళటం, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ మాట మాట్లాడారు. విజయసాయిరెడ్డి గురించి అడిగితే కూడా ఆయనకైనా అదే వర్తిస్తుందని చెప్పారు. దీనికి విజయసాయిరెడ్డి ఒక కౌంటర్ వేశారనాలేమో. ఎందుకంటే ఆయన నేను వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని అని చెప్పుకొచ్చారు. అంటే జగన్ చెప్పిన విలువలు, విశ్వసనీయత ఉండాలనడానికి నేను ఉన్నవాడిని అని చెప్పుకొచ్చారు. అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని చెప్పుకొచ్చారు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు అని చెప్పారు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాల్ని వదులుకున్నా అని చెప్పుకొచ్చారు. భయపడేది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకని కదా జగన్ చెప్పేది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ కోసం భయపడకపోతే ఇవాళ అర్జెంటుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ రాజీనామా చేసింది అందులో కనీసం జగన్ వచ్చేదాకా కూడా ఆగకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? కాబట్టి ఇక్కడ విజయసాయిరెడ్డి అయితే జగన్ మీద అవసరమైతే విభేదించడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి సంకేతం ఆరంభమైంది.